దైవ గ్రంథములో అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54 నుండి 60 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54 నుండి 60 వచనాలు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణావాత్సల్యములు కలిగిన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మాట్లాడండి. మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకునమని, తోడై ఉండి కాపాడమని కోరుచు అన్ని విషయాల్లో ఆదుకుని నడిపిస్తారని వేడుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో 54 నుండి 60 వచనాలు స్టెఫను యొక్క మరణాన్ని గురించిన సంగతి మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఇశ్రాయేలును గురించి స్టెఫను మాట్లాడాడో పరిశుద్ధాత్మ ద్వారా, వారు ఆ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొని అతన్ని చూచి పండ్లు కొరికిరి అని మనం చూస్తున్నాం. అతన్ని చూచి పండ్లు కొరికిరి. నిజమే, వారికి పండ్లు కొరికే అలవాటు ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలు కీర్తన 35:16, 37:17 మనము చూచినప్పుడు వారు పండ్లు కొరికిరి అనే మాట. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 33లో కూడా వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశింపగా అత్యాగ్రహము తెచ్చుకున్నారు. చూశారా? దేవుని ప్రజల మీద అత్యాగ్రహము తెచ్చుకొని పండ్లు కొరకాలని. అలాగే ప్రారంభంలో కూడా పేతురు మాట్లాడుచూ ఉండగా హృదయములు నొచ్చుకొనిరి అని కూడా ఉంది కదా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. పేతురు మాట్లాడగా హృదయములో నొచ్చుకొనిరి. అవును, అప్పుడేమో నొచ్చుకున్నారు, ఇప్పుడేమో పండ్లు కొరుకుచున్నారు. ఇప్పుడు దేవుని దాసుల మీద పండ్లు కొరికినను వారు రేపు నరకములో పండ్లు కొరికెదరు. బహుశా ఇది ప్రాక్టీస్ అనుకుంటా. ఇక్కడ పండ్లు కొరికిన వారు రేపు అక్కడ పండ్లు కొరుకుతారు.
ఇప్పుడు పండ్లు కొరికారుగా, రేపు ప్రభువే పండ్లు కొరికిస్తారన్నమాట. అంటే వారు చేసుకున్నదే, వారికి అవకాశం ఉంది కానీ వారు కాదనుకోవడం మూలాన. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, 13వ అధ్యాయం 42వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున చూచెను నిలిచియుండుట చూచెను. 55వ వచనం. కీర్తన 110:1, మత్తయి 26:64. హింస వట్టి గుంపులో పడి దెబ్బలు తినే సందర్భం సంభవించింది. ఆత్మతో నిండిన స్టెఫను ఆ నింపుదల పోగొట్టుకొనలేదండి. స్టెఫను ఆత్మతో నిండినట్లు మనం ఇదివరకే చూచాం. 6:3లోను, 5వ వచనంలో, 8వ వచనంలో ఆయన నింపబడినట్లు చూచాం. ఆత్మతో నిండినప్పుడు ఏమి కలుగునో అది కూడా గ్రాహ్యమయ్యింది. ఆత్మ నింపుదలతో ఒకటేమొచ్చింది? జ్ఞానం. 2 మంచి పేరు. 3 విశ్వాసం. 4 కృప. 5 బలం. ఆత్మ నింపుదల కలిగిన వారికి ఇవి వస్తాయి అనే విషయం మనం చూస్తాం. ఈ 5 రకాల సద్గుణములు సమకూర్చబడ్డాయి. వాటితో పాటు ఇక్కడ 6వది ఆకాశము వైపు తేరి చూచుట. ఆకాశం వైపు తేరి చూచుట. 7వది దేవుని మహిమతో కూడా దేవుని కుడిపార్శ్వమున నిలిచిన క్రీస్తును గాంచి సంతోషించుట. దేవుని మహిమతో కూడా దేవుని కుడిపార్శ్వమున నిలిచిన క్రీస్తును గాంచి సంతోషించుట. తనను హింసించే శత్రువులను మన్నించమని ప్రార్థించెను. తనను హింసించే శత్రువులను మన్నించమని ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, అతని హింస మరణము వచ్చిన సమయములో దేవుడు అతనికి ప్రత్యేక దర్శనం అనుగ్రహించాడు. దేవుని మహిమను చూచాడు. దేవునితో ఆయన మహిమను కనుగొనడం సహజమే. నిర్గమాకాండములో 24వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 24:16. యోహాను 12:41. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పాను. యేసు ప్రభు ఎప్పుడైనా తన్ను గూర్చి మనుష్య కుమారుడని చెప్పుకొనుచూ వచ్చాడు. ఎప్పుడే గాని. మత్తయి సువార్త 8:20. కానీ స్టెఫను చూచిన వాటిని వారు చూడలేదు. వారు అసలు పైన చూచుటలేదు. వారి దృష్టి అంతా స్టెఫనును చంపవలననే ఉన్నది. వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి అని 58వ వచనంలో చూస్తాం. నిజమే. పట్టణము వెలుపల అతని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపారు. ప్రియులారా, నాబోతును కూడా పట్టణం బయటే చంపేశారు. రాజుల మొదటి గ్రంథం 21:13. ఒకప్పుడు ప్రభువును కూడా పట్టణం వెలుపలే చంపాలనుకున్నారు గాని ప్రభు వెళ్ళిపోయారు. ఎక్కడ చంపాలనుకున్నారు? పట్టణం వెలుపలే చంపాలనుకున్నారు గాని ప్రభు వెళ్ళిపోయారు. లూకా 4:29-30. ఎందువల్లంటే ఆయన గడియ రాకుండా ఎవరూ చంపలేరు. ఆయన గడియ వచ్చినప్పుడు కూడా
గవిని వెలుపల శ్రమ పొందాను అని మనం చూస్తున్నాం. గవిని వెలుపల శ్రమ పొందాడు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనం, 13, 12 సాక్షులు సౌలు అను ఒక యవనస్తుని వద్ద తమ వస్త్రములు పెట్టిరి. సౌలు అను ఒక యవనస్తుని వద్ద తమ వస్త్రములను పెట్టిరి. 6వ అధ్యాయం 13వ వచనం, 22వ అధ్యాయం 20వ వచనం. అతడు మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొమ్మని పలికినట్లుగా చూస్తాం. మన ప్రియ ప్రభువు కూడా అలాగే పలికాడు. లూకా సువార్త 23:46, కీర్తన 31:50. యేసు దేవుడని స్టెఫనీ యొక్క నమ్మకం. దేవుడు తప్ప తన ఆత్మను ఎవడు చేర్చుకొనగలడు? ప్రసంగి గ్రంథం 12:7 ప్రకారంగా దేవుడే ఆత్మను చేర్చుకునేవాడు. అయితే అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారిలో ఈ పాపము మోపకుడని గొప్ప శబ్దము చేసినట్లుగా 60వ వచనంలో మనము చూస్తాం. మన ప్రియ ప్రభువు కూడా అలాగే ప్రార్థించాడు. లూకా సువార్త 23:34. స్టెఫనులో ఉన్న ఆత్మ పరిపూర్ణత ప్రభువులాగానే ఆయన సిద్ధపరచెను. మత్తయి 5:43-48లో యేసు నేర్పిన ప్రేమ నిలయాన్ని, ప్రేమ నియమాన్ని అతడు నెరవేర్చాడు. కొద్ది కాలములోనే ప్రభువును పోలి అతడు సిద్ధపడడం ఆశ్చర్యం కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18లో ఉన్నట్లు ప్రభు రూపములోనికి మార్చబడ్డాడు. ఈ మాట పలికి నిద్రించెను, అనగా మరణించెను. పౌలు అందుకు సమ్మతించినట్లుగా చూస్తాం. 60వ వచనం. స్టెఫను యవనస్తుడు, పౌలు యవనస్తుడు, ప్రభు యవనస్తుడు. ఒక యవనస్తుని కొరకు ఒక యవనస్తుడు చనిపోతుండగా మరొక యవనస్తుడు సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే సౌలు దగ్గర వస్త్రాలు పెట్టారు. అక్కడ చూడండి, సౌలు పక్కన నిలబడ్డాడు, స్టెఫను మోకరించాడు, వాళ్ళు రాళ్లతో కొట్టుతున్నారు. స్క్రీన్ అదే. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు దైవలేఖనంలో వ్రాయబడిన మాటలు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒక యవనస్తుని కొరకు ఒక యవనస్తుడు ప్రాణం పెట్టుచుండగా మరొక యవనస్తుడు సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నట్లు మనము చూడగలం. ఇక్కడ శరీరం నిద్రించినా కూడా ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది. ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది. 6 సంవత్సరాల క్రితం క్రీస్తును సిలువ వేయుటకు మాకు అధికారము లేదన్నారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 31, 32 వచనాలు.
క్రీస్తుకు శిక్ష విధింపవలెనని పిలాతు యొక్క ఆమోదం పొందుటకు సద్దూకయ్యులు ఎంతో జాగ్రత్త పడ్డారు. మరి ఇప్పుడు స్టెఫన్ ఇట్లు హుటాహుటిగా చంపగలిగారేంటి అనేది మనం ఆలోచన చేయాలి. అవును, పాలస్తీనాలో క్షీణించిపోవచ్చుండిన ప్రభుత్వమే దీనికి కారణం. ప్రభుత్వములో క్షీణత వచ్చింది, అదే దానికి కారణం. ప్రియులారా, దైవ లేఖనంలో మనము గమనిస్తే మాత్రమే కాదు, సన్హెడ్రిన్ సభ అనేది ఉంది కదా, ఈ సన్హెడ్రిన్ సభ యొక్క ఒత్తిడికి లొంగిపోయి యేసుక్రీస్తును మరణానికి అప్పగించారు. ఇందు మూలమున ఆయన యూదులకు భయపడుచుండునని రుజువయింది గాని తరువాత సంవత్సరములో వారు పిలాతు అధికారమునకు భయపడుట క్రమేణా తగ్గించారు. స్టెఫను మరణకాలమునకు పిలాతు బదిలీ చేయబడవలసి ఉండగా తన అధికారమును కోల్పోయాడు. తరువాత పిలాతు తాను క్రొత్తగా బదిలీ చేయబడిన చిన్నాసియాలో ఒకచోట ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూస్తాం. ఆ నీతిమంతుని అప్పగించినందుకు చివరికి పిలాతు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని. ఈ సంగతి ఇంకా కొంచెము కాలం ఇంకా కొంచెము తెలుసుకొనిన ఎడల పాలస్తీనాలోని పరిస్థితి మరి క్షీణించిపోవటమే కాకుండా క్రీస్తు 70 సంవత్సరములో రోమీలు వచ్చి యెరూషలేమును తగులబెట్టి దానిని భూమట్టము చేసేశారు. ఇది ప్రభు యొక్క నెరవేర్పు, ప్రభు ప్రవచనము యొక్క నెరవేర్పు. లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయం 41 నుండి 44 వచనాలలో వ్రాయబడిన సంగతి. లూకా సువార్త 19:41 నుండి 44లో జరిగిన సంగతే ప్రభు ప్రవచనము యొక్క నెరవేర్పు జరిగినట్లుగా చూస్తాం. కనుక ప్రభునందు ప్రియులారా, భక్తుడు భక్తి కలిగి భక్తిని దేవుని ఎదుట రుజువుపరుచుకున్న స్టెఫనును మనము చూస్తాం. దేవుని వాక్యంలో వ్రాయబడినట్లు స్పష్టంగా మనము గమనించాలి. దైవ లేఖనంలో ప్రియులారా, భక్తుడు దేవుని కొరకు ఎందుకు మరణించాడు అంటే రేపు ప్రభు దగ్గర బహుమానం ఉన్నది. నిజంగా స్టెఫను మరణం ఎంతో విశేషమైనది. మోకాళ్ళు, నీ ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దముతో పలికాడు. ఈయన దగ్గర క్షమించే గుణం, మన ప్రభు గుణాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఏ ప్రభు అయితే స్టెఫను కొరకు చనిపోయాడు, అదే ప్రభు కొరకు స్టెఫను ప్రాణం పెట్టాడు. ప్రియులారా, ఇందులో మనం నేర్చుకోవలసింది, ప్రభు నిమిత్తము ప్రాణము పోగొట్టుకుంటే తిరిగి దానిని దక్కించుకుంటాం. దక్కించుకుంటే ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. ప్రభు చెప్పారుగా, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు, దానిని దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడు అని చెప్పాడు. కాబట్టి అలాంటి పరిస్థితి ప్రియులారా ఉంది. అందుకే జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ప్రభువు కొరకే జీవిస్తూ, చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే
అనే అనుభవంలో మనం ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ విధమైన అనుభవాలు కలిగి ఉండాలి. స్టెఫను యొక్క సమర్పణ ఎంత గొప్పది! స్టెఫను యొక్క సాక్ష్యం ఎంత గొప్పది! స్టెఫను యొక్క శ్రమ ఎంత గొప్పది! స్టెఫను యొక్క చావు ఎంత గొప్పది! ఎవరి కొరకు చనిపోయాడు? ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ప్రభువు కొరకు చనిపోయాడు. ఇదెంతో శ్రేష్టమైన అనుభవాన్ని తెలియజేసేదిగా ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, అట్టి శ్రేష్టమైన అనుభవాన్ని మనము కలిగి ప్రభువుకెంతో మహిమ తెచ్చేటట్లు సిద్ధపడాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. స్టెఫను జీవితంలో మా ప్రభువా, మీరు చేసిన ప్రతి పుణ్యకార్యాన్ని బట్టి స్తోత్రం. ఆ రక్షణను ఆయన పొందుకొని మీ కొరకు తాను మరణించడానికి కూడా వెనుకాడలేదు అనంటే మిమ్మల్ని ఎంత ప్రేమించాడో మాకు అర్థమైంది. మీ ప్రేమను ఇతరులకు కూడా పంచాడు. వారి మీద పాపము మోపవద్దు, క్షమించమని కోరాడు. మా ప్రభువా, ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలలో మేము ముందుకు సాగుటకు మమ్మను నడిపించమని, తోడై ఉండి కాపాడమని కోరుచు. అన్ని విషయాల్లో మీ నడిపింపు మా అందరికీ దయచేసి మీరు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుకొనమని, విన్నవారందరూ మీ కొరకు సాక్షులుగా జీవించుటకు సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు. మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.